అసలు పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేషన్ లో ఏం చేశారు? సార్ లేచి ఓ మూల కూర్చోమన్నారు సార్. కింద కూర్చో లేచి నేను సార్. మీరు సీఎం తిట్టారు, మాకు చాలా కూర్చున్నాను సార్. ఈ తోట కింద మీద పడి కానిస్టేబుల్ సార్. నా వల్ల ప్రెసిడెంట్ ఏంటి సార్ కొట్టి చంపేస్తారు సార్ అని అడిగాను సార్. రాత్రంతా కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఆ తొడకి ఈ తొడకి జెండు మామ రాస్తూ కూర్చున్నాను మా ర్యాంబోకి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సీఎం చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అన్నేసి మాటలంటే వాళ్ళు అమృతాంజన్ రాయించరా ఏంటి? కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. నన్ను లేచి బలవంతంగా ఒంగోమన్నారు సార్. నేను ఒంగోలేను సార్, నడు నిప్పన్నాను సార్. అబ్బా అయినా సరే నన్ను బలవంతంగా లేపి ఒంగోబెట్టారు సార్. ఒక ఎర్రకారం ముద్ద, ఒక పచ్చకారం ముద్ద లాటికి పెట్టి ఎక్కడ పెట్టుంటారు నాకు తెలుసండి, నాకు తెలుసు. మంట మంట అంటుంటే రాత్రంతా వెన్న రాస్తూ కూర్చున్నాను మా ర్యాంబోకి. పైకి లేపి చేమిలి పెట్టారు. ఏంట్రా చేమిలి పెడతావు? నీకు నా కుక్క కూడా భయపడుతున్నాను సార్. ఎమ్మటి మీద పెట్టుకుని దబ్బి 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 బాధారు సార్. ఈ నూనె రాస్తూ ఈ చేతి మెలి తీయడానికి 2 రోజులు పట్టింది సార్. మొత్తానికి కుక్కర్ కొట్టారంటారు మిమ్మల్ని. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు సార్. దా రాంబో మనం వెళ్దాం. అవును రాంబో, నిన్న అంతలో వాళ్ళు టార్చర్ పెట్టి కొట్టలేదు కదా, ఎందుకు అలా చెప్పావు? కొట్టే పని సింపతి కోసం అలా చెప్పాలి. సింపతి ఏమో గానీ ఆంధ్ర ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు రాంబో. శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు కొట్టుడు పాడించుడు. బాబాయ్ 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 బాబాయ్, మీరు మాకు మళ్ళీ ఓటేస్తే ఆంధ్రాని సింగపూర్ లా చేస్తాం. మీరు మాకు మళ్ళీ ఓటేస్తే సంవత్సరానికి 50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రైతులకి పురుగుల మందు యూరియా బస్తాలు ఫ్రీగా ఇస్తాం. మద్యం లేకుండా మద్యపాన నిషేధం చేస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం. మీరు మాకు ఓటేసారంటే మావిగన్ రాజధాని ఇండియాలోనే #1 రాజధాని చేస్తాం. ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి 50,000 ఇస్తాం. మీరు మాకు ఓటేసారంటే మా పార్టీ నుంచి రోజాని ఎల్లగొట్టేస్తాం. అవునా? నిజంగానా? మీకు ఓటేస్తే ఇవన్నీ చేస్తారా? నమ్మేశావు కదా? ఏప్రిల్ ఫూల్! ఏప్రిల్ ఫూల్! మేము చేస్తా ఉంటే ఎట్లా ఉన్నావయ్యా? ఫూల్ అయిపోయావు. 11 తోటి జనాల చేతులు ఎప్పుడో ఫూల్ అయ్యారు. ఈసారి ఒకటొచ్చి మళ్ళీ ఫూల్ అవుతారు. ఇంకా రాలేదేంటబ్బా? ఇదిగో ముత్యాల బాబురావు నువ్వేనా? నేనే. నీకు లీగల్ నోటీస్ వచ్చింది. దీనికండి? నువ్వు మా జగన్ ఓటే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఓటేకపోవడం వల్ల మా అన్న ఓడిపోయాడు. మా అన్నకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, అందుకు నీ మీద కేసేసాడు. రేపు 11వ తారీఖు కోర్టులో హాజరవ్వాలి, మర్చిపోబాకు. రావాలా? యువర్ ఆనర్, ఈ ముద్దాయి జగన్ గారికి ఓటేయకపోవడం వల్లే ఆయన గెలవలేదు, అందుకే ప్రతిపక్ష హోదా రాలేదు. ముందుగా ఈ ముద్దాయిని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమైంది బాబాయ్? జగన్ కోటి వెళ్ళేది నా మీద కేసేసాడమ్మా కోర్టులో. అబ్బా, ఇదొక్కటే చేయలేదనుకున్నాను, ఇది కూడా చేసేసాడా? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం మీద కేసు పెట్టాడు. ఓటే లేదని ఆఖరికి ఓటర్ మీద కూడా కేసు పెట్టాడు. మా జగనానికి ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణం ఈ ఓటరే కాబట్టి ఈ ఓటర్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇదంతా కళ. ఆయనకి ప్రతిపక్షం రాలేదన్న కోపంతో ఓటర్ల మీద కేసు వేసినా వేస్తాడు. అమ్మో, ఆ పోలవరం పూర్తి చేయడం అసాధ్యం అండి. అది ఎవరికీ అర్థం కాదు, మాకు అసలుకే అర్థం కాలేదు. పోలవరం ని 2027 వరకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అసలు పోలవరం 99.9999% పూర్తి చేసింది మేము. మా జగనన్న మా హయాంలో పూర్తి చేసేయండి పోలవరాన్ని. ఆంధ్రాకి ఒక రాజధాని ఎందుకండి? 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానులు అభివృద్ధి చేస్తాం. మాదిగన్ రాజధాని ఉంది, అదేనా తీసుకోండి. ఆంధ్రాకు ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి. దాన్ని శరవేగంగా పూర్తి చేస్తాం. అమరావతి పూర్తవడానికి కారణం మేము. రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి ఇచ్చింది మేము. అమరావతిని మేము పూర్తి చేస్తున్నాం రాజధానిగా. ఆ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకి వేస్ట్ అండి, అదొక గూడౌన్ మాత్రమే. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకి వేస్ట్ అండి, వద్దు అసలు. ఆంధ్రాకి గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఆ గూగుల్ డేటా సెంటర్ మాది, అదానితో సంతకం పెట్టుకుంది మేము. ఆ గూగుల్ డేటా సెంటర్ మేము తీసుకొస్తున్నాం అండి ఆంధ్రాకి. ఒరిస్సా నుంచి విఠల్ స్టీల్ ప్లాంట్ అంట. ఈ లోకేష్ ముఖారందం చూసి, చంద్రబాబు ముఖారందం చూసి, వీళ్ళ ముఖాలు చూసి వస్తుందంట ఇక్కడికి, అనకాపల్లికి. వేస్ట్ అండి స్టీల్ ప్లాంట్. అనకాపల్లికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి 150,000 ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మా జగనన్న ముఖారందం చూసి విఠల్ స్టీల్ ప్లాంట్ వచ్చిందండి. మా జగనన్న తీసుకొచ్చాడండి, నమ్మండి ప్లీజ్ అండి.
అవునవును, మీరే తెచ్చారు. మీకు క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉందిరా, వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకోండి. హ! మావిగన్ 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 ఏం చేసేదలా జై జగన్ అనకుండా మావిగన్ అంటా ఉన్నారు. కాలం మారింది, కాలంతో పాటు మనము మారాలి. అందుకే కార్యకర్తలు మావిగన్ అంటున్నారు. ప్రెస్ మీట్ లో నేనేదో మావిగన్ అన్నాను, మన కార్యకర్తలకు అంత బాగా నచ్చేసిందా? చెప్పారుగా, ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. మా అంటే మద్యం మాఫియా, వి అంటే విచ్చలవిడి దోపిడి, గన్ అంటే గంజాయి సామ్రాజ్యం మొక్కలో అంతర్థం ఉంది లేదేటి అని అర్థం చేసుకుని ఇన్నాళ్ళు మనకు కార్యకర్తలుగా ఉన్న మాఫియా మొత్తం జై జగన్ అని మానేసి మావిగన్ అంటున్నారు. అందుకే నేను ప్రెస్ మీట్ కి రాను, హాయిగా ప్యాలెస్ లో పడుకుంటాను అంటాను. మీరేదో రాసేస్తారు, నేనేదో వాగేస్తాను. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి జనం ఇలా నన్ను ఆడేసుకుంటా ఉన్నారు. ఇంకోసారి ప్రెస్ మీట్ కి పిలవకు. ఏంటమ్మాయి ఖాళీ కూర్చున్నావు? మా అబ్బాయిలా లండన్ వెళ్తలేదా నువ్వు? ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. ఎరా వాలంటీరు, ఏంటి దిగాలకి వెళ్తున్నా? లేదన్న ఇక్కడ దాకా వెళ్తున్నా. ఏం భయపడ మాకు, మళ్ళీ మన జగనాన్ని గెలిపిద్దాం. నీ వాలంటీర్ జాబ్ నీకు ఇప్పిద్దాం, సరేనా? అదేంటి బాబాయ్, అతనికి జాబ్ ఇప్పిస్తా అంటున్నావు? మరి మనకు పన్నోడు కావాలి కదా. ఆ? అదేదో మీ అబ్బాయికి ఇప్పించుకోవచ్చు కదా మరి. చిచ్చి, నా కొడుకులకు వాలంటీరా? జగనన్న పిల్లలు లండన్, రోజక్క పిల్లలు ఫారెన్, అంబటి కూతుళ్ళు అమెరికా. అలాగే నా పిల్లలు కూడా వాలంటీరీ జాబులు చేసుకుంటూ నా పిల్లలు ఇక్కడ ఉండిపోవాలా ఏంటి? మరి ఆయన మాత్రం వాలంటరీగా చేస్తూ ఇక్కడే ఎందుకు ఉండిపోవాలి? నా పిల్లలు అమెరికాలో ఫారెన్ లోనే సెటిల్ అయిపోతే మనోడికి పన్నోడు కావాలి కదా. మళ్ళీ మన జగనన్న గెలుస్తాడు, ఒక 5,000 ఇచ్చి వాలంటీర్లు పెడతాడు. మళ్ళీ మీ జగనన్న అవసరం లేదు, వాలంటీర్ జాబులు అవసరం లేదు. లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, అప్లై చేస్తున్నాను. ఎంత సడన్ గా మీటింగ్ ఏంట్రా? అసలు దేని గురించి అయి ఉంటది మీటింగు? ఇంత సడన్ గా మీటింగ్ ఏంటి? అసలు దేని గురించి అయి ఉంటుంది మీటింగు? ఇవే కదా మీ సందేహాలు? నాకు మన రాష్ట్రం దశ దిశ మార్చే ఐడియా ఇంకొకటి వచ్చింది. అది మీతో షేర్ చేసుకోవాలనే మిమ్మల్ని గ్యాదర్ చేసింది. మనం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధాని నగరాలు కడతామని అన్నాం కదా. కానీ ఇప్పుడు 3 నగరాలను కలిపి ఒక రాజధాని కడితే ఎలా ఉంటుంది అనేది నా కొత్త ఐడియా. దానికి పేరు మచిలీపట్నం నుండి మా, విజయవాడ నుండి వి, గుంటూరు నుంచి గన్ తీసి వాటి 3 కలిపి మావిగన్ అనే ఒక కొత్త పేరుతో రాజధాని నగరాన్ని నిర్మించాలని అనుకుంటా ఉన్నాను. అంత నవ్వు తెప్పించేది ఏముంది దీనిలో? అంటే మీకు అర్థం అవ్వలేదా? దీనిలో అర్థం చేసుకోవడానికి ఏముంది? 3 నగరాలు కలిపి మావిగన్ అనే కొత్త రాజధాని, అంతే కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏప్రిల్ ఫూల్, ఆ ఒక్క వాసు తప్ప. అవునరా, ఈరోజు ఏప్రిల్ 1 కదా, మర్చిపోయాం. ఏప్రిల్ 1 కాకపోతే మాత్రం అన్న చెప్పింది ఎప్పుడైనా నిజమైంది ఏంట్రా?